హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ హ్యాపీగా తన ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే ఎస్పీ సూర్య కావాలనే గగన్ని ఇరికించడానికి ఒక అమ్మాయిని సెట్ చేస్తాడు. ఆ అమ్మాయి వెంట ఇద్దరు రౌడీలు పడుతున్నట్టు సెట్ చేసేసరికి గగన్ పాపం ఆ ఇద్దరు రౌడీలని కొట్టి ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు. ఎస్పీ సూర్య వచ్చి ఆ అమ్మాయిని అడిగేలోపు ఆ అమ్మాయి రివర్స్ అయిపోయి, సార్ ఇదిగో ఇతనే నన్ను కిడ్నాప్ చేశాడు, వీళ్ళిద్దరూ కాదు అని గగన్పై నింద వేసేస్తుంది. సో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన నేరం కింద గగన్ని అన్యాయంగా ఇరికించి జైలుకి తీసుకువెళ్తాడు ఎస్పీ సూర్య. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి గగన్ని నానా చిత్రహింసలు పెడుతూ బాగా కొడుతూ వేడి వేడి నీళ్ళని మొహంపై పోస్తూ చాలా బ్రూటల్గా క్రూయల్గా గగన్ని హింసిస్తూ ఉంటాడు ఎస్పీ సూర్య. అలా ఇంకా ఎస్పీ సూర్య గగన్ని కొట్టిన తర్వాత బయటికి వచ్చి అపూర్వకి కాల్ చేస్తాడు. ఒక్కసారిగా అపూర్వ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే అపూర్వ ఎస్పీ సూర్య ఇద్దరు ఒక చోట మీట్ అవుతారో, చూడండి ఎస్పీ గారు, మీరు మీ పగ గురించి ఇలాగే ఎప్పుడు టైం వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటే టైం ఎప్పటికీ రాదు. ఆ గగన్ గాడు స్వతహాగా చాలా మంచివాడు, ఎలాంటి తప్పు చేయడు. కాబట్టి తప్పు చేయని వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు తప్పు చేస్తారా అని వెయిట్ చేయకుండా వాళ్ళపై తప్పుని నిందించామనుకో, అప్పుడు మన పగ తీరుతుంది. మా అక్క శోభాచంద్రని, మీ అన్నయ్యని చంపింది ఆ కేపీ కొడుకే ఈ గగన్. ఆ కేపీని మీరు చంపాలనుకుంటే ఇదిగో ఈ గగన్ మిమ్మల్ని కొట్టాడు. కాబట్టి గగన్ని మీరు చంపేశారనుకో, కేపీని చాలా ఈజీగా మనం పైకి పంపించవచ్చు. కాబట్టి నేను చెప్పేది వినండి, తెలివిగా వాడిని కేసులో ఇరికించి గగన్ని పైకి పంపిన తర్వాత కేపీని పైకి పంపించండి అని అంటుంది అపూర్వ. మీరు చెప్పిన ప్లాన్ చాలా బాగుంది అపూర్వ గారు, ఖచ్చితంగా సెట్ చేస్తానని చెప్పి ఇంకా అలా అపూర్వ చెప్పిన ప్లాన్ని ఫాలో అవుతాడు ఎస్పీ సూర్య. సో ఆ ప్లాన్ విధంగానే గగన్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెడతాడు. ఇంకా అలా పాపం భూమి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ, ఏంటి బావా ఇప్పటికీ కాల్ చేయలేదు, మర్చిపోయాడా ఏంటి అని గగన్కి ఫోన్ చేస్తుంటే గగన్ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. ఏమైంది గగన్ బావకి, ఎందుకు గగన్ బావ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది అని ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట భూమి. కరెక్ట్గా అదే టైంకి కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి భూమి అని వచ్చేలోపు ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇంకలా కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటారు. మావయ్య ఏమైంది అని అడుగుతారు. అమ్మ భూమి, ఆ ఎస్పీ సూర్య అన్యాయంగా గగన్ని అరెస్ట్ చేశాడంటమ్మా అని అనగానే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట భూమి. పాపం శారద, పూరి అందరూ షాక్లో ఉంటారు. ఇంక వెంటనే భూమి, బావా మీరేం బావ అరెస్ట్ అయ్యారా? మావయ్య మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు, నిజం చెప్పండి మావయ్య అని అంటారు. అవునమ్మా, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కానిస్టేబుల్ అదే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతను నాకు కాల్ చేసి గగన్ని అరెస్ట్ చేశామని చెప్పారు. నాకు తెలుసు గగన్ ఎలాంటి తప్పు చేయడు. ఎస్పీ సూర్య ఉన్న స్టేషన్లోనే గగన్ అరెస్ట్ అయ్యాడంటే ఖచ్చితంగా ఏదో ఏదో కారణం ఉందమ్మా భూమి అని అనేసరికి పాపం భూమి 1 మినిట్ కూడా లేట్ చేయకుండా అలా గగన్ కోసం పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంకా పరుగులు పెడుతూ పెడుతూ వెళ్తూ ఉంటే కృష్ణప్రసాద్ కారులో వస్తారు. అమ్మ భూమి ఎక్కమ్మా నేను తీసుకెళ్తానని చెప్పి ఇంకలా భూమి అండ్ కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. ఇంకలా ఎస్పీ సూర్య దగ్గరికి వెళ్తారు. సూర్య గారు, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. మా బావని ఇంతలా కఠినంగా హింసించాల్సిన హక్కు మీకు ఎవరిచ్చారు? నా బావని కావాలనే మీరు టార్గెట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఆ రోజు మా మావయ్యని కాపాడడానికి మా గగన్ బావ మిమ్మల్ని కొట్టాడని మీరు చాలా చాలా కక్ష పెట్టుకున్నారు. ఆ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు కదా అని అంటుంది భూమి. హలో భూమి, ఏంటి నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడితే నేను నిజం అవును అని చెప్తాననుకుంటున్నావా? సరే, నేను కావాలనే గగన్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేశాను అంటున్నావు, ప్రూఫ్ ఉందా?
సాక్ష్యం ఉందా? నీ దగ్గర సాక్ష్యం ఉంటే తీసుకురా, నేను చూస్తాను. లేకపోతే మర్యాదగా బయటికి వెళ్ళు అని అంటాడు సూర్య. చూడండి సూర్య గారు, మీపై నాకు ఎంతో గౌరవం ఉంది కాబట్టి ఆఖరిసారి మర్యాదగా అడుగుతున్నాను. చెప్పండి, మా బావని అరెస్ట్ చేసింది మీరే కాబట్టి తన్ని విడిచిపెట్టండి, విడిచిపెట్టండి అని గట్టిగా అడుగుతుంది భూమి. విడిచిపెట్టడం కుదరదు భూమి. ఎందుకంటే గగన్ తప్పు చేశాడు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. కాబట్టి గగన్ని ఎప్పటికీ విడిచిపెట్టలేం. గగన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి గగన్కి తగిన శిక్ష పడినప్పుడు గగన్ ఇంటికి రావాలో పోలీస్ స్టేషన్లో ఉండాలో గగనే తేల్చుకుంటాడు. ఇంకా నువ్వు బయలుదేరు అని బయటికి పంపించేస్తాడు ఎస్పీ సూర్య. వెంటనే గగన్ దగ్గరికి వచ్చి, హీరా, నువ్వు మంచివాడివా? నువ్వు దేవుడివా? అవునవును, ఎంత పెద్ద దేవుడివో నేను కూడా చూస్తాను కదా, నిన్నిక్కడ చంపేసిన అడిగేవాళ్ళు ఉన్నారా అని గన్ని హెడ్కి ఏం చేస్తూ ఉంటాడు. గగన్ హెడ్కి ఎస్పీ సూర్య. గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అది నీ లెవెల్, కనీసం నిన్ను కాపాడడానికి ఎవరు రారు కూడా అని అనేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటాడు గగన్. చూడు, నువ్వు నన్ను ఎంతైనా కొట్టు, ఎంతైనా తిట్టు, ఏమైనా చెయ్యి, కానీ నాకు నువ్వు నా వల్ల పడిన భయమే కనబడుతుంది, కానీ నీలో నిజాయితీ కనిపించట్లేదు అని నవ్వుతూ ఉంటాడనమాట గగన్. ఒక్కసారిగా ఎస్పీ సూర్యకి చాలా కోపం వస్తుంది. రేయ్ గగన్ అని అంటారు. రేయ్ సూర్య, నువ్వు ఎస్పీ అయితే నాకేంటి, ఎవరైతే నాకేంట్రా? అన్యాయంగా కేసులో ఇరికిచ్చి నాపై కక్ష సాధిస్తున్నావు, సిగ్గు లేదా నీకు అని అంటాడు గగన్. నిన్నిలా కాదురా, ఖచ్చితంగా రేపు నిన్ను కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను రా అని చెప్పి ఇంకా గగన్ని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఎస్పీ సూర్య. ఇంకా భూమి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. భూమి వైపు కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటారు. అమ్మ భూమి, ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అడుగుతారు. మావయ్య, ఖచ్చితంగా గగన్ బావని ఆయన కక్షపూరితంగానే ఇలా ఇరికించారని అర్థమవుతుంది, కానీ బావని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు మావయ్య అని అంటారు. అవునమ్మా, అసలే చాలా ఇన్ఫ్లుయెన్స్ గలవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేసినా గగన్పై కేసు వెనక్కి తీసుకోలేరు, ఎందుకంటే నేను కేసు గురించి మొత్తం తెలుసుకున్నాను. వాళ్ళెవరో కావాలనే గగన్పై కేసు పెట్టారు. ఆ కేసుని ఎలా వెనక్కి తీసుకోవాలో అర్థం కావట్లేదు అని అనేసరికి కేసు వెనక్కి తీసుకోకుండా మనం ఖచ్చితంగా పోరాడదాం మావయ్య, ఎందుకంటే గగన్ బావ ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి ఇంకా వెంటనే అలా భూమి అయితే మీడియా వాళ్ళకి కాల్ చేసి అలా పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటుంది. ఒక్కసారిగా చూస్తూ ఉంటారు అక్కడ వాళ్ళందరూ. ఇంకా మీడియా వాళ్ళు వచ్చి, మేడం ఏమైంది, ఎందుకు ఇలా కూర్చున్నారో అని అడుగుతారు. నాకు న్యాయం కావాలి, మా బావ ఎలాంటి తప్పు చేయలేదు, అన్యాయంగా కేసులో పెట్టి మా గగన్ బావని, నా భర్తని వీళ్ళు జైల్లో పెట్టారు, నా భర్తని చిత్రహింసలు చేస్తున్నారు, కాబట్టి నా భర్తకి న్యాయం జరగాలనే నేను పోరాటం చేస్తున్నాను అని భూమి మీడియా వాళ్ళ ముందు కూర్చుంటుంది. ఒక్కసారిగా ఇంకా మీడియా వాళ్ళందరూ భూమికి సపోర్ట్ చేస్తారు. వాట్, గగన్ గారా, ఆయన మంచి మనిషే, ఆయన అలా చేయడం చెప్పి ఇంకా మీడియాలో మొత్తం వైరల్ అయిపోతుంది. భూమికి అండగా నిలబడుతున్న ప్రజలు గగన్ ఎలాంటి తప్పు చేయలేదని భూమి దగ్గర సాక్ష్యాలు లేవు, కానీ భూమి చెప్పింది నిజమవుతుందా, లేకపోతే ఎస్పీ సూర్య గారు గెలుస్తారా? ఈ ఆటలో గెలిచేది ఎవరు, ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారని చెప్పి ఇంకా అలా మీడియాలో మొత్తం వైరల్ అవుతూ ఉంటే గగన్ ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ భూమితో యాడ్ అవుతారు. మేడం, గగన్ గారు ఎంత మంచివారో మాకు తెలుసు మేడం. గగన్ సార్ మా నాన్నకి హార్ట్ ఆపరేషన్ కావాలి అంటే ఆయన డబ్బులు ఇచ్చారు, మా చెల్లెలు చదువుకి ఇచ్చారు, ఆయన చాలా మంచివారు మేడం. అలాంటి ఆయన్ని అన్యాయంగా ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేశారనే కేసులో ఇరికించడం కరెక్ట్ కాదు మేడం అని చెప్పి ఇంకా ఎంప్లాయీస్ అందరూ కావాలి, జస్టిస్ కావాలి అని చెప్పి ఇంకా నినాదాలు చేస్తూ అలా పోలీస్ స్టేషన్ ముందే కూర్చుంటారు. ఇంకా ఎస్పీ సూర్యకి ఏం చేయాలో అర్థం కాదు. ఈ గగన్ గారిని లేపేద్దామంటే ఇప్పుడు నేను వాడిపై ఈగ వాల్చినా కేసేస్తారు. ఎస్పీ సూర్యకి ఎలాంటి అధికారం ఉందని కొడుతున్నాడు అని అడుగుతారు. నో, అలా జరగకూడదు.
జరగకూడదు అని చెప్పి ఇంకా ఎస్పీ సూర్య గగన్పై చెయ్యి వేయకుండా కొట్టకుండా అలా సైలెంట్గా ఉంటాడు. ఇంకా భూమి అలా కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే గగన్కి భూమి గొంతు వినిపిస్తూ ఉంటుంది. పాపం చాలా బాధపడుతూ ఉంటాడు గగన్. భూమి నా కోసం నాకు అండగా నిలబడింది, కానీ నేను భూమిని అవమానించాను. ఎంత ఎంత మూర్ఖుణ్ణి నేను అని పాపం అలా గగన్ అయితే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అపూర్వ, చూడండి ఎస్పీ గారు, టీవీలో నేనంతా చూస్తున్నాను. ఆ భూమి చాలా తెలివైంది. చూసారా మిమ్మల్ని ఎలా ఇరికించిందో? కాబట్టి మీరు ఒకే ఒక పని చేయాలి, గగన్ని వేరే స్టేషన్కి తరలించండి అని అంటారు. మేడం, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూశారు కదా, వేరే స్టేషన్కి తరలించాలి అంటే మాటలు కాదు మేడం అని ఎస్పీ సూర్య మాట్లాడుతుంటే ఇంకా మీడియా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. మేడం, నేను మీతో తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తాడు ఎస్పీ సూర్య. ఇంకా వెంటనే భూమి, ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి, తనెవరో కనిపెడితేనే నేను అనుకున్నది సాధించగలను అని చెప్పి ఇంకా భూమి అయితే గట్టిగా ఫిక్స్ అవుతుంది. అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, మా బావపై కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని అడిగితే ఆ విషయాలు మీకు ఎందుకు చెప్పాలి, అది కాన్ఫిడెన్షియల్ అని అంటారు ఎస్పీ సూర్య. వెంటనే మీడియా వాళ్ళు, అదేంటి సార్, ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్పై ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలుసుకోవాలి కదా, ఆ అమ్మాయి చెప్పేది నిజమో కాదో తెలియాలి కదా అనేసరికి ఇంకా తన్నైతే పిలిపిస్తారు. ఇదిగో ఈవిడే ఈవిడే తనపై కంప్లైంట్ ఇచ్చింది అని చూపిస్తారు. అవును, గగన్ నన్ను బలవంతంగా కిడ్నాప్ చేయాలనుకున్నాడు అని ఆవిడ దొంగ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఎందుకు మా బావ నిన్ను కిడ్నాప్ చేయాలనుకున్నాడు అని అడుగుతారు. ఏమో నాకు తెలీదు అని వెలవెల ఏడుస్తూ ఉంటే ఖచ్చితంగా తను అబద్ధమే చెప్తుంది. సరే, ఒక పని చేద్దాం, నిజంగా తను నిజం చెప్తూ ఉంటే ఆవిడ కాల్ డేటాని బయటికి తీయండి అని భూమి అడుగుతుంది. ఒక్కసారిగా ఎస్పీ సూర్య అండ్ ఆ అమ్మాయి ఇద్దరూ ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. ఖచ్చితంగా తీయాలి అని మీడియా వాళ్ళు కూడా ప్రెజర్ చేసేసరికి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుండి నోటిఫికేషన్ వచ్చి ఖచ్చితంగా ఆ అమ్మాయి కాల్ డేటా బయటికి తీయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా శివ బిందుని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు, శరత్చంద్ర వాళ్ళ ఇంటికి. ఇంకా శరత్చంద్ర వాళ్ళ ఇంట్లో చూసేసరికి ఎవరు కనబడరు. ఇదేంటి వీళ్ళెవరూ లేరు అని చెప్పి ఇంకా వాచ్మెన్ దగ్గరికి వచ్చి అడిగితే, అదేంటి బాబు, వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళారు కదా అని అంటారు. ఏంటి హాస్పిటల్కా, ఎందుకు అని అడుగుతారు. పాపం బిందు అమ్మ కాలేజ్ మాన్పించేశారని అపూర్వ మేడం చెప్పారు, కాబట్టి అవమానం తట్టుకోలేక పైనుండి అని నిజం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే బిందు విషయంలో శివ, ఏంటి బిందు బిందు చనిపోవాలనుకుందా అని ఏడ్చుకుంటూ పరుగు పరుగున హాస్పిటల్కి రీచ్ అవుతాడు శివ. శరత్చంద్ర అపూర్వ ఫ్యామిలీ ఎవరు చూడకుండా ఇంకా సీక్రెట్గా వెళ్ళి బిందుని కలుస్తాడనమాట శివ. ఇంకా కలిసి బిందు వైపు చూస్తూ ఉంటాడు. శివ అని బిందు శివాని హక్ చేసుకుంటుంది. బిందు, నువ్వు ఇంత ఇంత హార్ష్ డెసిషన్ తీసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు బిందు ఇలా చేసావు, మన పెళ్ళి ఎలా అయినా జరుగుతుంది అని నేను నీకు చెప్పాను కదా బిందు అని అంటాడు శివ. లేదు శివ, మా అపూర్వ అత్తయ్య ఒక్కసారి చెప్పిందంటే ఆవిడ ఏదో ఒకటి చేసి ఆ మాటని ఫిక్స్ చేస్తుంది, అందుకే నేను భయపడ్డాను. నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు శివ అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి అపూర్వ వస్తుంది. ఒక్కసారిగా వీళ్ళిద్దరి మాటలు సీక్రెట్గా వినేస్తుందన్నమాట అపూర్వ. ఓహో, ఇదా మ్యాటరు, అయితే నేను అనుమానించింది నిజమేనన్నమాట, నువ్వు వీణ్ణి ప్రేమించావన్నమాట. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని ఇంకా అలా అపూర్వ అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా బిందు శివ ఇద్దరు మాట్లాడుకుంటుంటే బిందు, శివ నన్ను వదిలి వెళ్ళొద్దు శివ అనేలోపు అక్కడికి శరత్చంద్ర వస్తాడు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతాడు శివ. వెంటనే అపూర్వ నిజం చెప్పేసేసరికి ఇంకా శరత్చంద్ర శివ చెంప పగలకొట్టి, ఏరా ఎవడ్రా నువ్వు, నువ్వు నా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటావురా, ఎవడ్రా నువ్వు అని చెప్పి ఇంకా శరత్చంద్ర శివాని బాగా కొట్టి అక్కడి నుండి పంపించేస్తాడు. బావా, ఇంక మనం ఆలస్యం చేయకూడదు బావా, త్వరగా బిందుకు కూడా పెళ్లి ముహూర్తాలు పెట్టేయాలి, లేకపోతే ఇదిగో ఇలాగే చేస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే బిందుకి పెళ్ళి ఫిక్స్ చేసేయాలని ఫిక్స్ అయిపోతారు అపూర్వ అండ్ ఫ్యామిలీ. శివ ఏమో బిందుకి పెళ్ళైపోతుందని
చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా భూమి అడిగినట్టే క్లియర్గా కాల్ డేటా లిస్ట్ అయితే తీసుకొస్తారు. సో ఇంకా కాల్ డేటా లిస్టు తీసుకొచ్చి మొత్తం చెక్ చేసేసరికి అందులో అపూర్వ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒక్కసారిగా భూమి అపూర్వ ఫోన్ నెంబర్ని చూపిస్తూ, ఇదిగోండి చూడండి, ఈ ఫోన్ నెంబర్ తనకి ఎన్నిసార్లు కాల్ చేశారో. అది మాత్రమే కాదు, ఇదిగో ఈ భూమి, ఈ అపూర్వ చాలా పెద్ద తప్పు చేసింది. అపూర్వ కావాలని మా బావని ఇరికించాలనుకుంది. కావాలంటే ఆ కాల్ రికార్డింగ్స్ని బయట పెట్టండి. ఎస్పీ సూర్య కూడా ఎందుకు తనకి ఫోన్ చేసింది? అసలు ఎస్పీ సూర్యకి ఈ అమ్మాయికి ముందు పరిచయమే లేనప్పుడు తన ఫోన్ నంబర్ ఎస్పీ సూర్య ఫోన్ నంబర్ దగ్గర ఎందుకు ఉంటుంది? ఎందుకు కాల్ డేటాలో తన ఫోన్ నంబర్ మెన్షన్ అవుతుంది అని గట్టిగా అడుగుతుంది భూమి. ఇంకా వెంటనే విషయం అంతా అర్థమైపోతుంది అందరికీ. అర్థమయ్యి ఇంకా క్లియర్, ఎవ్వరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా గగన్ని ఇందులో ఇరికిచ్చినట్టు అర్థమవుతుంది. గగన్ సార్కి బెయిల్ కూడా వస్తుంది. మీరు తన్ని బయటికి తీసుకొస్తారా, లేకపోతే మీ పోలీస్ జాబే అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఎస్పీ సూర్య. లేదు, అతనిపై ఉన్న కేసుని మేము తీసేస్తామని చెప్పి ఇంకా అలా గగన్ని నిర్దోషిగా పాపం తీసుకువెళ్తారనమాట భూమి. గగన్ భూమిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా పశ్చాత్తాపడి భూమితో హ్యాపీగా నిర్దోషిగా రిలీజ్ అయ్యి తన నేరం లేదు అని నిరూపించుకొని వెళ్ళిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.